చుట్టూ కల్లోల పరిస్థితులు ఉండొచ్చు, ప్రతికూలతలు ఉండొచ్చు, అననుకూలత ఉండొచ్చు. కొన్నిసార్లు అనుకోని సంఘటనలు ఎన్నో జీవితంలోనికి ఒక ప్రవాహం వలె, వరద వలె వచ్చేస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు కనుక, ఆయన వైపు చూస్తున్నారు కాబట్టి దేవుని వాగ్దానం ఏంటంటే ఆనందకరమైన పరిస్థితుల్లో మీరు నివసిస్తారు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో దుఃఖం తాండవమాడిందేమో, విచారం నీ జీవితంలో నిన్ను కృంగదీసిందేమో. చాలామంది ఈ రోజున డిప్రెషన్తో బాధపడుతున్నారు. సెలబ్రిటీలు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది డిప్రెషన్కు లోనయ్యామని పబ్లిక్గా ట్వీట్లు చేస్తున్నారు, లేదా పోస్టులు పెడుతున్నారు. డిప్రెషన్కి ఏ ఒక్కరు అతీతులు కాదు. ఎందుకోసం అంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో వచ్చే కష్టాలు, ఇబ్బందులు ఎవరినైనా కృంగదీస్తాయి. కానీ అలాంటి సందర్భంలో దేవుణ్ణి మనం యజమానిగా చేసుకుంటే, మలాకీ గ్రంథం అంతా కూడా అదే సెలవిస్తుంది. దేవుడు మనకు యజమానుడా కాదా? ఆయనకు మనం లోబడుతున్నామా లేదా? ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మీద అనుకుంటున్నామా లేదా అనేది పరీక్ష చేసుకుని దేవుని వైపు చూడగలిగితే విశిష్టమైన దీవెనలు మనం చూస్తాం.